ఒక రాజు యుద్ధం కోసం తనతో వచ్చిన సేన ఉన్న పరిమాణం బట్టి సేన బలం కొలుస్తాం. ఎలా అంటే ఒక రూపాయిని అనాలో అంటే చారణ, ఆటనాలలో ఎలా కొలుస్తామో అలా అన్నమాట. ఒక రాజు సేన అంటే ఎన్నైనా ఉండొచ్చు. అంటే ఎన్ని రథాలైనా, ఎన్ని ఏనుగులైనా, ఎన్ని గుర్రాలైనా అలా ఎన్నైనా ఉండొచ్చు. కానీ ఒక పరిమాణంతోనే ఉండాలి. ఆ పరిమాణం అనేది రాజు సంపద బట్టి ఉంటుంది. కానీ ఒక సేన అందరికీ తెలిసినట్టుగా గుర్రాలు, రథాలు, ఏనుగులు, పదాతులు. ఇక్కడ పదాతులు అంటే సైనిక వందనం చేసేవాళ్ళు అలా ఉంటారు. ఇప్పుడు ఈ విషయానికొస్తే సేన విషయానికొస్తే ఒక రథం, ఒక ఏనుగు, 5 పదాతులు, 3 గుర్రాలు కల సేనని పత్తి అంటారు. అలా 3 పత్తిలు కలిస్తే సేనాముఖం అవుతుంది. అలా 3 సేనాముఖాలు గుల్మం అవుతుంది. అలా 3 గుల్మాలు ఒక గణం అవుతుంది. అలా 3 గణాలు వాహిని అవుతుంది. అలా 3 వాహినిలు పృతన అవుతుంది. అలా 3 పృతనలు ఒక చమువు. అలా 3 చమువులు ఒక అనీకిని. ఈ 10 అనీకినిలు కలిస్తే ఒక అక్షౌహిణి అవుతుందన్నమాట. అలా అక్షౌహిణికి సరైన గణాంకాలతో సేనాబలం ఉంటుంది. గుడ్డిగా లెక్కలు వేసి చెప్పలేము. ఎందుకంటే అక్షౌహిణులు ఒక రాజు యొక్క బలం, సంపద, స్థాయిని సూచిస్తాయి. కురుక్షేత్ర యుద్ధానికి కురుపాండవ సేనలు అంతా కలిసి 18 అక్షౌహిణులు యుద్ధక్షేత్రానికి చేరాయి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ ధర్మానికి సంబంధించిన వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ అవుతాయి. లైక్ కూడా చేయండి.